హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి రెసిపీ అండి. సింపుల్ ప్రాసెస్లో మనకి కేజీ లెక్కల్లో కాకుండా ఇలా కప్పు కొలతలతో ప్రిపేర్ చేసి పెట్టుకోండి. పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ అనేది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ముందుగా 1/2 కేజీ టమాటాలని ముందుగానే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని క్లాత్ తోటి తుడిచిపెట్టుకున్నానండి. మీరు ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. నీట్గా తడేమీ లేకుండా టమాటాలు తీసుకోవాలండి. ఇవి సన్న ముక్కలుగా కట్ చేసుకొని కప్పుతోటి 5 కప్పుల దాకా కొలుచుకోండి. నేను ఈ కప్పుతోటి 5 కప్పులు తీసుకుంటున్నానండి. అన్నీ ఈ కప్పుతోటే కొలుచుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది మనకి పచ్చడి అనేది. ఈ ముక్కలన్నీ 5 కప్పులు అయ్యాయండి. అదే కప్పుతోటి చింతపండు తీసుకోండి. 3/4 కప్పు దాకా చింతపండు తీసుకోవాలండి. గింజలేమీ లేకుండా ఈనెలేమీ లేకుండా తీసుకోండి. చింతపండు అనేది మనకి చేత్తో కలుచుకుంటే చిన్న కమలాకాయ సైజ్ అంత అవుతుందండి ఈ చింతపండు అనేది. పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు తడి తగలకుండా చూసుకోండి. పచ్చడి పాడవకుండా ఉంటుందండి. తడి అనేది అస్సలు తగలకూడదు మనకి నిల్వ పచ్చళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు. పావు కప్పు సాల్ట్ వేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ని యూజ్ చేసుకోండి. ఈ గిన్నెని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. టమాటాలు చింతపండు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి మూత పెట్టుకొని. ఈలోపు మరొక బర్నర్ మీద స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆవాలంతా చిటపటలాడేంత వరకు. ఎక్కువగా వేయొద్దండి, మెంతులు అనేది చేదొస్తుంది మనకి పచ్చడి. ఈ కొలతతో పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వీలైనంత మెత్తగా ఈ విధంగా చూడండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు మెంతు పొడిని పక్కన పెట్టుకోండి. చూడండి నూనె పైకి తేలి మనకి సాఫ్ట్గా ఉడికిపోయింది టమాటా చింతపండు కూడా. ఇంకా ఈ మిశ్రమాన్ని కారం వేసుకోవాలండి. ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత 3/4 కప్పు కారం యాడ్ చేసుకోండి. మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది కారం అనేది. మనం ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. 1/4 కప్పు సాల్ట్ 3/4 కప్పు కారం కరెక్ట్గా సరిపోతుంది. కావాలనుకుంటే కొంచెం పసుపు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇష్టం లేని వారు. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆవాలు మెంతు పొడి, ఆ పొడిని కూడా ఈ స్టేజ్లో ఇంకా యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. కావాలనుకుంటే రోట్లో అయినా నూరుకోవచ్చండి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఈ పచ్చడిని ఇంకా తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. 3 ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకోవాలండి. మినప్పప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని చక్కగా ఈ తాలింపుని ఫ్రై చేసుకోవాలి. ముందుగానే వెల్లుల్లిని పొట్టు తీసి పెట్టుకోండి. అవి 12 దాకా వేసుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అవ్వడం వలన ఫ్లేవరు చాలా బాగుంటుందండి. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది. మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని తాలింపులోకి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మనకి మళ్ళీ ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మొత్తం ఆయిల్ కలిసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. మళ్ళీ ఆయిల్ రిలీజ్ అవ్వాలి. చూడండి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, టమాటా పచ్చడి రెడీ.